ప్రస్తుతం ఏపీకి అధికారంలోకి వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా. సో ఆయన విధులు ఏ విధంగా పాటిస్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను అనుకున్న తగ్గట్టు చూస్తే జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారు అనుకుంటున్నాను. 15,000 కోట్లు అంటే ఇప్పుడు హైదరాబాద్ని ఎలా డెవలప్ అయితే చేశారో అలాగా అమరావతిని కూడా అలాగే డెవలప్ చేసి దాన్ని ఒక క్యాపిటల్ చేసి ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడేలా చేస్తారని అనుకుంటున్నాను అమరావతిని. పోలవరం అయితే అది వాటర్ ఇరిగేషన్ అందరికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మన ఇండియా నుంచి వాటర్ దుబాయ్కి వెళ్తుంది, ఇప్పుడు వస్తుంది కదా, వాళ్ళ నుంచి పెట్రోల్ అలాగా ఉపయోగపడుతుందని నేను చూస్తున్నాను. సో అదే విధంగా విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా మనకి నారా లోకేష్ గారు ఉన్నారు. సో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇదే మనకి అమ్మఒడి రూపంలో ఉండేది. 15,000 రూపాయలు అనేది ఇస్తాను అంటున్నాడు. మరి విద్యా సంవత్సరం స్టార్టింగ్ లోనే ఇస్తారు కదా, మరి ఇంకా ఇవ్వట్లేదు, దానికి రీజన్ అంటే వచ్చింది ఇంకా 1 month కదా అయింది. వాళ్ళు స్టార్టింగ్ ఇచ్చినవి అన్ని నెరవేర్చుకుంటూ రావాలి కదా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఇంటికి ఒక్కళ్ళకి కాదు కదా, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ ఇస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే కదా బడ్జెట్ ఫైనాన్సింగ్ అన్ని వచ్చేది, వాళ్ళంతా సెట్ చేసుకుని ఇస్తారు. అంటే విద్యాశాఖలో చూసుకుంటే ఇంతకు ముందు మనకి ప్రీవియస్ గవర్నమెంట్ లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండేది. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియం వద్దు, అంటే ఇంగ్లీష్ వద్దు తెలుగు ముద్దు అనే నినాదం ప్రకారం మొత్తం తెలుగు మీడియాలో చేస్తా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ అంటే తెలుగు ఎవరు గుర్తుంటది. ఇప్పుడు తెలుగు ఎవరైనా రాయమన్నా కూడా ఎవరైనా చెప్పమన్నా కూడా సరిగ్గా రావట్లేదు. సో వాళ్ళ డెసిషన్ ఏంటంటే తెలుగు కావాలని కూడా చెప్తున్నారు అంతే. మరి ఇంగ్లీష్ వద్దని ఏం చెప్పట్లా. ఇంగ్లీష్ ఉండాలి, ఇంగ్లీష్ ఎలా ఉంటుందో అలా తెలుగు కూడా ఉండాలి. ఇంగ్లీష్ మీడియం లో ఖచ్చితంగా తెలుగు అనే ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటది. చాలా మంది కూడా ఇంగ్లీష్ మీడియానికి పంపించడానికి ప్రోత్సహిస్తారు కదా, తెలుగు మీడియానికి మళ్ళీ కన్వే చేస్తే ఎలా అవుతుంది? అది వాళ్ళ ఇష్టం. అది పేరెంట్స్ డెసిషన్ బట్టే కదా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని. జనరేషన్ కోరుకునే వాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం పంపిస్తారు. మనకి ఏదైనా పర్లేదు అన్న వాళ్ళు ఇంకా తెలుగు మీడియం. ఏపీలో హోమ్ మినిస్ట్రీ అనేది ఫెయిల్ అయింది అని అంటున్నారు కదా అనితని, మరి నిజమేనా? ఆవిడది ఫెయిల్ అంటే ఏం లేదు. ఖచ్చితంగా ఇంకొక 2-3 months లో ఏపీ హోమ్ మినిస్టర్ గురించి అందరూ చెప్పుకుంటారు, అది మాత్రం షూర్. థ్యాంక్ యూ.